హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, చూసారు కదా ఈరోజు మనము బటన్ హోల్ స్టిచ్ చేస్తాం. డబల్ బటన్ హోల్ స్టిచ్ అది ఎలా వేసుకోవాలో చెప్తాను. మనము సింగిల్ వేసుకునేదానికి మనము 2 లైన్స్ వేసుకున్నాం కదా, మనము డబుల్ బటన్ హోల్ స్టిచ్కి వచ్చేసి 3 లైన్స్ వేసుకుందాము. ఎలా వేసుకోవాలనేది చెప్తాను. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనము ఇక్కడ తీసుకుందాము. ఇక్కడ థ్రెడ్ తీసుకునేసి ఇక్కడ పక్కనే ఒక చిన్న లాక్ వేద్దాం. లాక్ వేసాం కదా, ఇప్పుడు మనము పైనకి తీసుకుని వెళ్దాం. తర్వాత పైనుంచి ఇక్కడ ఇట్లా లాగేద్దాం. లాగేసామంటే చూసారు కదా, లాగ్ పడిపోయింది. లాగా పడిపోయింది కదా, మనం ఇక్కడ మళ్ళీ ఒక చిన్న లాక్ వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, లాక్ వేసుకునేసి మనం ఇక్కడ ఈ సైడ్ లైన్ వేసాం కదా, అక్కడ అలాగే వేసేసుకొని మళ్ళీ లాగేద్దాం. లాగేసామంటే చూసారు కదా, ఇక్కడ లాక్ పడిపోయింది. ఇక్కడ మనం ఒక చిన్న చైన్ తీసుకుందాం. చిన్న ఒక లాక్ వేసేద్దాం. చిన్న లాక్ వేసాం కదా, మనము ఇలాగే వేసేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మనము మధ్యలో బీడ్స్ పెట్టుకుందాము. బీడ్స్ పెట్టుకుందాం. నేను పెడుతున్నాను, కట్ బీడ్స్ పెడుతున్నాను. నేను కట్ బీడ్స్ పెట్టి వేస్తున్నాను. చూడండి, వేసాం కదా, ఇక్కడ చిన్నది వేసేద్దాం. అలాగే లాగేసి చిన్న లాక్ వేద్దాం. చిన్న లాక్ వేసేసి ఈ సైడ్ కూడా అలాగే వేద్దాం. వేసేసి లాగేద్దాం. లాగేసి ఇక్కడ చిన్న లాగేద్దాం. లాగేసాం కదా, మళ్ళీ ఒక కట్ పీస్ పెడదాం. పెట్టుకున్నాం కదా, ఇక్కడ వేసేసుకొని మళ్ళీ కిందికి లాగేద్దాం. లాగడం ఇలాగే వేసేసుకుంటూ వెళ్దాం. ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా వేసేసుకోవాలనేసి. మనము స్టిచ్చెస్ అంతా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్లో నేను పెట్టిన వీడియోస్ అన్నీ చూడండి, చెక్ చేయండి ఒకసారి, మీకు అర్థమవుతుంది ఎలా వేసుకోవాలనేసి. స్టిచ్చెస్ అంతా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు పెట్టిన వీడియోలో ఒకసారి చెక్ చేసుకోండి. నేను స్టిచ్చెస్ ఎట్లా వేసాను అనేది మీకు అర్థమవుతుంది ఎలా చేయాలనేసి. ఇప్పుడు చూసారు కదా, స్టిచ్ వేస్తున్నాను. బటన్ హోల్ స్టిచ్, డబుల్ బటన్ హోల్ స్టిచ్. మనము లాగుతున్నాం కదా స్టిచ్చెస్. ఇప్పుడు మనం బీడ్స్ పెట్టాము, కట్ బీడ్స్ పెట్టిన తర్వాత చిన్న లాక్ వేస్తున్నాము. లాక్ వేసేసి మనం పైకి వేస్తాం కదా, పైకి వేసిన తర్వాత ఇప్పుడు వేస్తాం కదా, పైకి వేసిన తర్వాత కిందికి లాగుతాం. లాగిన తర్వాత అక్కడ ఒక లాక్ వేసుకోవాలి, లేదంటే మనకు అది సరిగా రాదండి, ఫినిషింగ్ రాదు. పైకి లాగిన తర్వాత లాక్ వేసి మళ్ళీ కిందికి వేసినప్పుడు కానీ అట్లే లాక్ వేసేసుకోవాలి. లాక్ వేసుకొని మళ్ళీ కట్ పిట్స్ పెట్టుకొని తర్వాత మళ్ళీ లాక్ వేసుకోవాలి. అప్పుడు చూసారు కదా, బాగుంటుందండి మనకు. ఇది ఒకటే కాదండి, ఇంకా ఉన్నాయి మనకు ఈ బటన్ హోల్ స్టిచ్ అనేది. నెక్స్ట్ రాబోయే వీడియోలో చేసిస్తానండి, చేసి చూపిస్తాను మీకు ఎలా వేసుకోవాలనేసి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఏ స్టిచ్చెస్ ఎలా వేసుకోవాలని. మీకు ఇంట్రెస్ట్గా ఉందంటే చూడండి. చూసారు కదా, ఇట్లా స్టిచ్చెస్ ఇది ఒకటే కదండి, ఇంకా చాలా ఉన్నాయి స్టిచ్చెస్. ఫస్ట్ ఇవి నేర్చుకున్నామంటే మనకు ఏదైనా డిజైన్ చేసుకునేకి చాలా ఈజీగా ఉంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది, మీకు బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చూసారు కదా, చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ స్టిచ్చెస్ అంతా. మనకు నెక్ డిజైన్స్ వేసుకోవచ్చు, మనము శారీస్ కానీ ఇట్లా వేసేసుకోవచ్చు. శారీకి మధ్యలో మనము ఇలా రౌండ్లాగా వేసేసుకొని మనం చాలా వేసేసుకోవచ్చు అండి. ఒకదానికనే కాదు, చిన్నపిల్లల ఫ్రాక్ వేసేసుకోవచ్చు, మనము డ్రెస్సెస్కి వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, యూజ్ఫుల్గా కూడా ఉంటుంది. మీకు తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా,
ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం మనము. చాలా ఈజీగా ఉంటుందండి, మీకు అర్థమవుతుంది కదా. చూసారు కదా, మనం ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాము. ఇలా వేసుకుని అంటే కొంచెం నేను ఎందుకు పెడతానంటే కట్ బీడ్స్ కొంచెం లుక్గా కనిపించేకి, అది లేదంటే సాదాగా ఉంటుంది. మీ ఇష్టం అండి, మీకు ఇది కావాలంటే మీకు యూజ్ఫుల్గా ఉంటే అది మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కట్ బీడ్స్ పెట్టుకోవచ్చు లేదా స్టోన్ అంటించుకోవచ్చు. మీకు ఏది యూజ్ఫుల్గా ఉంటే మీరు అది వేసుకోవచ్చు. మధ్య మధ్యలో ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు అండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, అలా వేసుకొని లాక్కొని మనం అలా ఒక చిన్న లాక్ వేసుకోవాలండి. అప్పుడే మనకు కొంచెం లుక్ బాగా కనిపిస్తుంది. కానీ అది ఎక్కడ మనకు ఊడిపోదండి. ఒకవేళ ఎక్కడ కట్ అయినా కానీ కొంచెం టైట్గా ఫిట్గా ఉంటుందండి అది మనకి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసేయండి. చూసారు కదా, ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి. చాలా ఈజీగా ఉంటుంది మీకు. చూసారు కదా, మనం ఇట్లా లాక్ వేసేసుకుంటూ వెళ్ళాలండి. మీకు అదే అండి మెయిన్ పాయింట్. మనం ఇప్పుడు ఎన్నాట్ వేసేసుకుందాం. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మనము ఇలా రౌండ్ లాగా వేసేసుకోవచ్చు. మనం చాలా ఈజీగా ఉంటుంది. మీకు నచ్చిందని అనుకుంటాను, యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటాను. ఇంతే కదండి, బటన్ హోల్ స్టిచ్ ఇంకా ఉన్నాయి, వేసి చూపిస్తాను నెక్స్ట్ నేను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా మీకు యూజ్ఫుల్గా ఉంటుంది, లుక్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ సపోర్టింగ్ ఫ్రెండ్స్.